ఇంకా చేస్తున్నందుకు అందరికీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక అంటే ఒక మంచి కథని చెప్పడానికి నేను చరణ్ సారు ఇద్దరం మీ ముందుకు వచ్చామండి. అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిల్మ్ కాదండి ఇది. ఒక 5 పాటలు, 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్‌కి చెప్పినప్పుడు కూడా తెలిసింది. అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఒక పెద్దిగాడి జర్నీ. అంటే అంటే 2017, 18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళని వెతుకుదాం. అంటే ఇంటింటికెళ్ళి ఓటు అడుక్కుంటాం కదా! అలాగే ఇంటింటికెళ్ళి ఆట కూడా అడుక్కుందాం. ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియాని ఈ ఫిల్మ్‌కి. మేము చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడా విలేజర్స్‌ని చూసి ఒక ఒక నెగెటివ్ మైండ్ సెట్స్‌తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా ఈ విలేజర్సా తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి కూలోడయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుంచి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి.